ఓకే. సో, హలో గైస్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ ఎలిసన్. మీరు చూస్తున్నారు F02 రైడర్‌ని. సో, ఈరోజు నేనొక మైలేజ్ కింగ్‌ని తీసుకొచ్చేసాను టీవీఎస్ షోరూమ్ నుంచి. సో, కామ్యూటర్ సెగ్మెంట్‌లో మనకు 125 సీసీలో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తూ, మంచి గుడ్ లుకింగ్ ఉండి, అలాగే మైలేజ్ కూడా చాలా ఎఫిషియెంట్ ఉండే బైక్ అనమాట ఇది. సో, వీ హ్యావ్ టీవీఎస్ రైడర్ 125. సో, చూసుకోవచ్చు, చాలా గుడ్ లుకింగ్ ఉంటది అండ్ మైలేజ్ కూడా ఉంటది, పెర్ఫార్మెన్స్ కూడా ఉంటది. ఈ బైక్ ఫీచర్స్ ఏంటి అండ్ ఎలా ఉంది మొత్తం మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో, చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక్కడ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకు ఫ్రంట్ ఫేసింగ్ చూసుకోవచ్చు మీరు. మనకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంటుంది, అలాగే డిఆర్ఎల్స్ ఉంటాయన్నమాట దీంట్లో. అండ్ ఆర్ అని చెప్పి రైడర్ది లోగో ఉంటుంది ఫ్రంట్ సైడ్. అండ్ ఇక్కడ టీవీఎస్ది బ్యాజింగ్ చూసుకోవచ్చు మీరు. సో ఫ్రంట్ ఫేసింగ్ అయితే చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది దీన్ని. అండ్ మీరు హాలోజన్ ఇండికేటర్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ మనకు మడ్ ఫ్లాప్ చూసుకుంటే ఫైబర్ ఇస్తున్నారు. స్టర్డీ క్వాలిటీ ఉన్న మిర్రర్స్ కూడా ఉన్నాయి మనకి. సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మనకు ఫుల్లీ బ్లాక్ కలర్లో ఉంటుంది ఇది. అండ్ ఇది ఫైబర్ అనమాట. అండ్ మనకు ఇక్కడ టీవీఎస్ది పెద్ద సిల్వర్ కలర్ లోగో కనిపిస్తుంది. అండ్ ఇంజన్ డిజైన్ కూడా మనకు ఫుల్లీ బ్లాక్ కలర్లో ఉంటుంది. టీవీఎస్ది బ్యాజింగ్ ఉంది ఇక్కడ. అండ్ అలాగే మీరు ఇక్కడ ఇంజన్ గార్డ్ చూసుకోవచ్చు. ఇది కూడా మనకు కొంచెం లుక్నే యాడ్ చేస్తుంది. ఇక్కడ మనకు రైడర్ అని చెప్పి పెద్ద బ్యాచింగ్ ఉంది. సో ఇది సిల్వర్ కలర్లో ఇచ్చేసారు. ఇక్కడ మనకు గ్రాఫిక్స్ చూసుకోవచ్చు. ఇందులో మనకు 125 అని చెప్పి ఇక్కడ గ్రాఫిక్స్ ఉంటాయి. ఎగ్జాస్ట్ డిజైన్ చూసుకుంటే మనకు ఎగ్జాస్ట్ లోపల మ్యాట్ బ్లాక్ కలర్లో ఉంటుంది. పైన ప్రొటెక్టివ్ లేయర్ మనకు గ్రేష్ కలర్లో ఉంటుంది అనమాట. సో మొత్తం బైక్ అంతా బ్లాక్ కలర్ ఉంటుంది, కాకపోతే ఇది ఒక్కటే మనకు ఈ డిఫరెంట్ కలర్ ఇచ్చారు. రియర్ ప్రొఫైల్ చూసుకుంటే మనకు ఎల్ఈడి టైల్ ల్యాంప్ ఉంటుంది. అండ్ దీని డిజైన్ కూడా చాలా ఫ్యూచరిస్టిక్ ఉందన్నమాట. అండ్ అలాగే మనం మంచి క్వాలిటీ ఉన్న హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ గ్రాబ్ రైల్ చూసుకుంటే మనకు విత్ డీసెంట్ క్వాలిటీ ఉంది. ఈ బైక్ ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి ఇది 125 సీసీ వచ్చేస్తుంది అనమాట. ఇది అలాగే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో ఉంటుంది, ఎయిర్ కూల్డ్ ఇంజన్. అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 11.2 bhp ఆఫ్ పవర్ అండ్ 11.2 Nm ఆఫ్ టార్క్. సో ఇంజన్ వైజ్ అయితే పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఎందుకంటే ఈ సెగ్మెంట్లో మనకు ఇంత పర్ఫార్మెన్స్ ఏ బైక్లోనూ ఉండదు. అండ్ అలాగే ఇది మనకు OBD2B కాంప్లిమెంట్తో పాటు వస్తుంది. సో ఏదైనా ఇష్యూ వస్తే మనకు డిస్ప్లేలో చూపించేస్తుంది. ఈ బైక్లో మనకు టోటల్ 6 వేరియంట్స్ ఉంటాయన్నమాట. సింగిల్ సీట్ వేరియంట్స్ ఉంటాయి అండ్ స్ప్లిట్ సీట్ వేరియంట్స్ కూడా ఉంటాయి. అలాగే మనకు సూపర్ స్క్వాడ్ ఎడిషన్ అని చెప్పి మనకు ఐరన్ మ్యాన్ అండ్ బ్లాక్ ప్యాంథర్ వర్షన్స్ ఉంటాయి అనమాట. అవి చాలా గుడ్ లుకింగ్ ఉంటాయి. అండ్ అలాగే మన దగ్గర ఉన్న ఈ బైక్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ వేరియంట్ అనమాట. ఇది టాప్ ఎండ్. ఇందులో మనకు వీల్స్ అబ్జర్వ్ చేస్తే మీరు రెడ్ కలర్లో ఉంటాయి అనమాట. సో టాప్ వేరియంట్కి మాత్రమే రెడ్ కలర్లో ఉంటాయి, మిగతా అన్నిటికీ మనకు బ్లాక్ కలర్ వీల్స్ వచ్చేస్తాయి అనమాట. అండ్ అలాగే ఇందులో మనకు 4 to 5 కలర్స్ వచ్చేస్తాయి. లైక్ బ్లూ కలర్ వచ్చేస్తుంది, గ్రే కలర్ వచ్చేస్తుంది, ఎల్లో కలర్ వచ్చేస్తుంది, అండ్ బ్లాక్ కలర్ వచ్చేస్తుంది, అండ్ రెడ్ కలర్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ఫ్రంట్ వీల్ చూసుకుంటే మనకు 17 ఇంచ్ అలా వీల్ ఉంటుంది అనమాట. అండ్ టైర్ మీరు చూసుకుంటే మనకు 80/100 దీని సైజ్ ఉంటుంది. అండ్ రియర్ సైడ్ వీల్ చూసుకుంటే మనకు 17 ఇంచ్ అలా వీల్ ఉంటుంది. అండ్ దీని టైర్ సైజ్ వచ్చేసి 100/90 ఉంటుంది అనమాట. ఫ్రంట్ సైడ్ బ్రేకింగ్ చూసుకుంటే మనకు 240 mm డిస్క్ బ్రేక్ ఉంటుంది అనమాట. అలాగే మనకు రియర్ సైడ్ అబ్జర్వ్ చేస్తే డ్రమ్ బ్రేక్ దొరికేస్తుంది. అండ్ సస్పెన్షన్ చూసుకుంటే మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట ఫ్రంట్ సైడ్. రియర్ సస్పెన్షన్ అబ్జర్వ్ చేస్తే మనకు 5 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ ఉందన్నమాట. ఫ్యూల్ ట్యాంక్ అబ్జర్వ్ చేస్తే మనకు 10 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ కెపాసిటీ ఉంటుంది అనమాట దీన్ని. అండ్ ఇందులో మనకు 55 to 60 km/L మైలేజ్ వచ్చేస్తుంది ఈ సెగ్మెంట్లో. అండ్ ఈ ప్రైస్లో మనకు ఇంత మైలేజ్ ఇచ్చి గుడ్ లుకింగ్ ఉన్న బండి టీవీఎస్ రైడర్ ఒకటే. ఇక్కడ ఈ బైక్ లైటింగ్ చూసుకుంటే మనకు ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఉంటుంది అనమాట. అండ్ మనకు గుడ్ లుకింగ్ డిఆర్ఎల్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ హాలోజన్ ఇండికేటర్స్ ఇచ్చేసారు, మనకు హజార్డ్ ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మనకు స్ప్లిట్ సీట్ ఉంటుంది అనమాట. టాప్ వేరియంట్ అండ్ ఇంకొక వేరియంట్ ఉంటుంది డిస్క్లో, అందులో మనకు స్ప్లిట్ సీట్ దొరికేస్తుంది. అండ్ మీరు ఈ సీట్ని ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు కీ బ్యాక్ సైడ్ ఇచ్చారు, ఇలా తిప్పి ఓపెన్ చేయొచ్చు. ఇందులో మనకు లిటిల్ స్టోరేజ్ లాగా ఇచ్చారు, చూసుకోవచ్చు. ఒక యూజర్ మాన్యువల్ ఉంది అండ్ మెడి కిట్ ఉంది అండ్ టూల్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్టోరేజ్ బాగుంది, ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు పవర్ చాలా బాగుంది దీనిది. అండ్ ఇనిషియల్ పికప్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మనకి ఇక్కడ ఈకో అండ్ పవర్ మోడ్ ఉంటుంది. ఈకో మోడ్లో మనకు మైలేజ్ వచ్చేస్తుంది అండ్ పవర్ మోడ్ పెట్టాక పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది అనమాట, చూసుకోవచ్చు. ఇక్కడ సస్పెన్షన్ అండ్ బ్రేకింగ్ చూసుకున్నా కూడా మనకు సస్పెన్షన్ డీసెంట్గా ఉంది అండ్ బ్రేకింగ్ ఈజ్ ఆల్సో రియలీ గుడ్. అండ్ అలాగే లుక్స్ కూడా బాగున్నాయి కాబట్టి మనకు స్టైలిష్గా కనిపిస్తుంది ఈ బైక్.
దీని కాన్సోల్ చూసుకుంటే మనకు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది అనమాట. స్టార్టింగ్లో చూసుకోవచ్చు హాయ్ అని చెప్పి వస్తుంది అండ్ హెలో రైడర్ అని వస్తుంది. ఇక్కడ హెల్మెట్ ధరించండి అని చెప్పి ఇక్కడ ఒక లోగో ఇండికేషన్ వస్తుంది. ఇందులో మనకు బ్లూటూత్ పేరింగ్ ఆప్షన్ ఉంటుంది, ఎందుకంటే ఇది స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ వేరియంట్ కాబట్టి. ఇక్కడ మనకు 10x10 నావిగేషన్స్ వచ్చేస్తాయి అండ్ అలాగే మనకు కాల్ అలర్ట్స్ మెసేజెస్ కూడా వచ్చేస్తాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు టైం చూపిస్తుంది అండ్ ఇక్కడ ఆర్పిఎం మీటర్ ఉంటుంది, స్పీడోమీటర్ ఉంటుంది, న్యూట్రల్ ఇండికేషన్ ఉంటుంది అండ్ ఈకో మోడ్లో ఉన్నామా పవర్ మోడ్లో ఉన్నామా అని చెప్పి ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఫ్యూయల్ చూపిస్తుంది మనకు అండ్ ఇక్కడ ట్రిప్ ఏ డీటెయిల్స్ ఉన్నాయి అండ్ ఓడో ఉంది. అలాగే మనకి ఇక్కడ బటన్స్ ఉంటాయి అనమాట, దాని నుంచి మనం ఇది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రిప్ బి చూపించేస్తుంది మనకు అండ్ మనకు డిటిఈ ఉంది, అలాగే యావరేజ్ చూపిస్తుంది చూసుకోవచ్చు. 40 km/లీటర్ ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు టర్న్ ఇండికేషన్స్ ఉన్నాయి, హై బీమ్ ఇండికేషన్ ఉంది అండ్ సైడ్ స్టాండ్ ఇండికేషన్ ఉంది. మిడిల్లో టీవీఎస్ది లోగో వస్తుంది, చెక్ ఇంజన్ ఉంటుంది అండ్ ఇక్కడ ఆటో కట్ ఆఫ్ ది ఇండికేషన్ ఉందన్నమాట. ఇక్కడ హ్యాండిల్ బార్స్కి ఉన్న బటన్స్ చూసుకుంటే మనకు హై బీమ్ లో బీమ్ ఉంటుంది. ఇక్కడ మన డిస్ప్లేకి బ్లూటూత్తో కనెక్ట్ అయ్యాక ఇక్కడ కంట్రోల్ చేయడానికి ఇక్కడ బటన్ ఉంటుంది అండ్ ఇండికేటర్స్ బటన్. హజార్ ప్రొవైడ్ చేయట్లేదు అండ్ హార్న్ చూసుకోవచ్చు. ఇక్కడ అలాగే మనకు పాస్ ఉంటుంది అండ్ మిడిల్లో అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ మనకు USB 3.0 పోర్ట్ ఉందన్నమాట. ఇక్కడ కేబుల్ పెట్టుకొని ఛార్జింగ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే మనకు ఈకో మోడ్ అండ్ పవర్ మోడ్ ఉంటుంది అనమాట. సో ఈకో మోడ్లో పెట్టినప్పుడు మనకు మైలేజ్ బాగా వస్తుంది, పవర్ మోడ్లో పర్ఫార్మెన్స్ బాగా వస్తుంది. సో ఈకో మోడ్లో ఉన్నప్పుడు మనకు 60 km/లీటర్ మైలేజ్ కూడా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ సెల్ఫ్ ఉంటుంది అనమాట. ఈ బైక్ సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకు 780 mm దీని సీట్ హైట్ అండ్ అలాగే 180 mm దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది అనమాట. ఇది షార్ట్ రైడర్స్కి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మనకు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ పాత్ హోల్స్లో కానీ ఎక్కడ ప్రాబ్లం అయితే ఏముండదు. ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ టీవీఎస్ రైడర్ 125. సో ఈ బైక్ అయితే చాలా బాగుంది అండ్ 125cc సెగ్మెంట్లో మనకు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, చాలా గుడ్ లుకింగ్ ఉంది. సో డిజైన్ వైజ్ చూసుకున్నా కూడా మనకు చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది అనమాట. దీంట్లో స్పెషల్ ఎడిషన్స్ అయితే ఇంకా బాగుంటాయి అండ్ అలాగే మనకు LED సిస్టమ్తో వస్తుంది. సో లైటింగ్ కూడా చాలా బాగుంది అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందన్నమాట. లైక్ ఒక ఇనిషియల్ పికప్ బాగుంది అండ్ లాంగ్ రన్లో కూడా 90 దాటాక మనకు వైబ్రేషన్స్ వస్తాయి. అలాగే ఇందులో మనకు OBD2B కాంప్లిమెంట్ ఉంటుంది కాబట్టి సో ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా మనకు డిటెక్ట్ చేసి చెప్పేస్తుంది. ఇంజన్ వైస్ కూడా చాలా బాగుంది ఈ బైక్ అండ్ మైలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూసుకుంటే మనకు చాలా ఎక్కువ మైలేజ్ అనమాట ఈ సెగ్మెంట్లో. సో మీకు ఎలా రైడ్ చేసినా ఈకో పవర్లో మీరు రైడ్ చేస్తే 60 km/లీటర్ వరకు వచ్చేస్తుంది అండ్ మీరు పవర్ మోడ్లో పెట్టుకున్నా కూడా మీకు 50+ ఉంటుంది అనమాట మైలేజ్. అండ్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది టాప్ వేరియంట్ మనకు ఆన్ రోడ్ 1,25,000 to 1,30,000 మధ్యలో వచ్చేస్తుంది. సో చాలా బెస్ట్ డీల్ అనే చెప్తాను నేనైతే. అండ్ ఈ సెగ్మెంట్లో మనకు బెస్ట్ ప్రైస్తో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ బెస్ట్ మైలేజ్ ఇస్తూ చాలా బాగుంది ఈ బైక్. అండ్ ఎవరెవరు ఈ బైక్ని కొనడానికి కన్సిడర్ చేస్తారు కామెంట్ చేసి చెప్పండి అండ్ వేరే ఏ బైక్స్ కావాలన్నా కూడా మీరు కామెంట్ చేయండి. ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్ నుంచి అయితే తప్పకుండా మన PMKR TVSని విజిట్ చేయండి. మనకు 2 బ్రాంచెస్ ఉంటాయి, రామ్నగర్ అండ్ గుత్తి రోడ్లో ఉంటుంది. మీకు మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ మన ఛానల్ నేమ్ తప్పకుండా మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ ఇస్తారు. అలాగే నేను నంబర్ అండ్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను. ఇంకా వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.